ఏమో అసలు నాకు ఈ ప్రభుత్వంతో నువ్వు ఒక్కొక్కసారి నువ్వు చేసావు, నేను కాదంటలేదు. నువ్వు భారతదేశాన్ని ఒక 3వ స్థానం తీసుకొచ్చావో 4వ స్థానం తెచ్చావో నేను కాదంటలేదు. కానీ మా ఉసురు పోసుకుని నువ్వు ఎన్ని రోజులు ఇంకా నువ్వు బతుకుతావు? నువ్వు ఖాళీ చెప్పులు కూడా ₹1,00,000 నీకు. ఎన్నోసారి తొడిగే చెప్పులు నువ్వు కొనుక్కో, నాకేం కాదు. నువ్వు జీతం తక్కువ తీసుకుంటున్నావా ఎక్కువ తీసుకుంటున్నావా మాకు అనవసరం. నీవు ప్రధానమంత్రివి, నీకు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి, మేము కాదంటలేదు. మరి మేమేం చేసాం? నువ్వు ఎక్కడ గుజరాత్లో చీఫ్ మినిస్టర్ చేసావు, అక్కడ పెన్షన్ వస్తుంది, ఇక్కడ పెన్షన్ వస్తుంది. మరి మాకెక్కడ వస్తుంది? మాకెక్కడ వస్తుంది పెన్షన్? ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడుంది అంటారు? మరి నిర్లక్ష్యం ఎక్కడంటే అమ్మా, వీళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు అలాగే మళ్ళీ రాయలు కొట్టరు, పోలీసు వాళ్ళతోటి పోలీసు వాళ్ళని లాఠీ దెబ్బలు తినరు, ఏం తినరు. అంటే పోలీసు వాళ్ళతో మేము లాఠీ దెబ్బలు తింటే నీకు సంతోషంగా ఉంటుందా? మేము ఇది చేస్తే పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని అద్దాలు పగలు కొట్టి అవి చేసి ఇవి చేసి ఎంత లుక్సాన్ చేశారు మొన్న స్టూడెంట్స్. వాళ్ళ క్రిమినల్ కేసులు కూడా నువ్వు రద్దు చేసావే, నువ్వు క్రిమినల్ కేసులు కూడా రద్దు చేసావు నువ్వు వాళ్ళు పెట్టి. మరి మేమేం చేసాము? చలికి చలి, ఎండకి ఎండ, వానకి వాన, అలాగ కూర్చొని ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇది చేసాము. నేను ఇక్కడి నుంచి 3 సార్లు తీసుకుపోయినా, నేను రైలు భోగి మాట్లాడుకుని కంటోబుట్ చేసుకుని పైసలు వెళ్ళి ధర్నా చేస్తాం. మీకు వెళ్ళాం మేము ఇక్కడ నుంచి హెచ్ఎంటి బేరింగ్స్ ఆల్విన్ అందరూ కంటోబిట్ చేసుకుని భోగి మాట్లాడుకుని వెళ్ళాము. వెళితే 15 ఆగస్టుకి మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఉంటామంటే కార్మిక శాఖ మంత్రి, సెంట్రల్ కార్మిక శాఖ మంత్రి, మీరు వద్దు, మన భారతదేశాన్ని మర్యాద తీయద్దు, మీరు ఇట్లా చేయకండి, మేము ఇమ్మీడియట్లీ నేను సాల్వ్ చేస్తానండి. సాల్వ్ చేస్తానంటే ఇంకా 3 సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు లేదు. మళ్ళా ఇది అన్యాయం కదా. ఇప్పుడు మాకు కూడా భారతదేశం మీద ప్రాణం ఉంది, మాకు కూడా ఇదే మా తల్లిలాడది. కానీ ఆ రోజు మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటే మా మర్యాద పోయేది, నీ మర్యాద పోయేది కదా. స్వాతంత్రం వచ్చిన నాడే మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నాడు కూర్చుంటే మరి మాకు మా మనసు ఒప్పుకునేది కాదు. నువ్వు ఎందుకు అబద్ధం ఎందుకు ఆడావు? నువ్వు లేదని చెప్పేసి ఇప్పుడు ఇంకొక విషయం తమరు ద్వారా నేను మీ మీడియా ద్వారా చెప్తున్నాను. మీకు 3 సార్లు గెలిస్తే 3 సార్లు పెన్షన్ వస్తుంది. ఎవరికి? ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అందరికీ. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అంటున్నా నేను. వాళ్ళకి ఇవ్వద్దు, పోనీ మాకు వద్దు, మాకు అవసరం లేదు, నువ్వు వద్దు, మీకు ఇవ్వను రా, పెన్షన్లే బంద్ చేసేస్తాను నేను. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలి, అది నీ ఐఎస్ఎం కాదు, నీ ఇంకోటి కాదు. వాళ్ళ కంపల్సరీ కష్టపడి ఎగ్జామ్స్ రాసి అది చేశారు, వాళ్ళు మా కామ్రేడ్సే. నువ్వు ఫస్ట్ వాళ్ళకి బంద్ చేసే, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, వాళ్ళందరికీ బంద్ చేసే. వాళ్ళకి అన్నింటికి బెనిఫిట్సే. ఫ్రీ సిలిండర్ ఇస్తావు, గ్యాస్ సిలిండర్ ఇస్తావు. మీ ఇంట్లో కుక్క కూడా నీకు పెడిగ్రేవ్ కూడా గవర్నమెంట్ అకౌంట్లో ఇస్తావు నువ్వు. ఇదేం న్యాయం అండి ఇది? నీకు కారు, నువ్వు ఓడిపోయినా కారే, ఉన్నా కారే, అన్ని కార్లే నీకు, అన్ని గవర్నమెంట్ దాంట్లో రాసేయడమే. నేనేం చేసాము రాయ్యా? ఏం చేసాము? ఇప్పుడు 8th పే కమిషన్ మీకు వర్తిస్తుంది, ఇస్తానంటున్నాడు కానీ అది మాది దాంట్లో లేదు కదా తల్లి. దాంట్లో మాది పేరు లేదు, EPS 95 వాళ్ళది లేదు. ఇస్తానంటున్నాడు. మరి బడ్జెట్ లో మాది కూడా రాస్తే మేము కొంచెం సంతోషపడేవాళ్ళం కదా. మాకు లేదు, దాంట్లో లేదు. ఇస్తాను, దేకింగే. అచ్చా, ఇంకొక విషయం తమ మీడియా ద్వారా ఒక మాట చెప్తున్నాను. ఇది ఇగో రేపే మీకు పెరుగుతుందని అన్ని రాతలు రాస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుందమ్మా. మీడియా వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. కొంతమంది రాతలు రేపు పెంచేసింది, బడ్జెట్ వచ్చేసింది, మీకు ఇచ్చేస్తున్నాడు, ఇట్లా అట్లా అని. అమ్మో నిజంగా వస్తుందేమో అని అక్కడ చూస్తే ఏమీ లేదు. అయితే అదే ఏమన్నాడంటే కార్మిక శాఖ మంత్రి, ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో వచ్చేవి చూడకండి, మేము పెంచే ఉద్దేశం లేదని చెప్పేశాడు. ఇంకెంత బాధ అనిపిస్తుంది. మరి వీళ్ళు ఎందుకు అట్లా రాస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అలాగే మీ మీడియా ఎలాగ అడుగుతున్నారో
ప్రతి ఈపీఎస్ 95 వాళ్ళకి, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళు కూడా అలా అడగాలి కదా. అడగకుండానే మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు రాస్తారు అట్లా రాతలు? మీరు ఈపీఎస్ 95 రేపే మీకు 7,500 పెరిగిపోయింది బడ్జెట్, అది పిఎఫ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి అంటే మా అలాంటి ముసలోళ్ళతో మీరు మా ఎటకారం ఆడేది. మేము ఇంకెవరు దొరకలేదా? ఎంత మీకు ఫోన్ ఆన్ చేస్తే చాలు మీకు పెరిగిపోయింది రేట్, మీకు పెరిగిందని. ఇప్పుడు ఈ 8th పే కమిషన్ ఎవరికి వర్తిస్తుంది? వీడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మనకు వస్తుందండి, మాకు కూడా మనకు వస్తుంది అండి. దానికి పెన్షన్ కి సంబంధం ఉండదు, కానీ మేము జోడించేమని చెప్తున్నాడు. ఎవరు? నిర్మలా సీతారామన్. ఆడ అప్పటి నుంచి వాళ్ళు కమిటీ ఉంటుంది కదా, 8th పే కమిషన్ ఉంది, లేదని కాదు. కానీ అందులో మీకు ఇందులో మేము చేస్తున్నాం, మీరేమి ఇది చేయకండి, ఆధారపడకండి. అంటే దీని వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఏం బెనిఫిట్స్ అంటే ఎంప్లాయీస్ కి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎంప్లాయీస్ కి పెరుగుతుంది శాలరీ. ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి కొంచెం బెనిఫిట్స్ దొరుకుతాయి. అది 8th పే కమిషన్. ఆ 8th పే కమిషన్ కూడా ఇంకా 2 సంవత్సరాల ముందు మీరు సాల్వ్ చేయాలి. అప్పటి నుంచి అలాగే చేస్తాం బడ్జెట్ లేదు. ఏంటంటే ఏమంది వచ్చింది చూడండి జబ్బు, అదే కరోనా దిక్కెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు, మీకు చేస్తానని కరోనా పోయింది, అందరూ పోయారు, అన్నీ పోయాయి. మేమేం చేసాం? మమ్మల్ని కూడా నువ్వు కరోనాలో పంపించవలసింది 70 లక్షల మందిని, నీకు బాగా మంచిగా ఓట్లు వస్తుండే. అర్థమైందమ్మా? ఇది మా పరిస్థితి.